నిన్న ఇంకో మాట కూడా అన్నారు. రెవెన్యూ మినిస్టర్ గారు, మా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు, రెవెన్యూ మినిస్టర్ గారు, రెవెన్యూ అండ్ రీహాబిలిటేషన్కి సంబంధించిన రెవెన్యూ మినిస్టర్ గారు, మునేర్కి అవతల కాన్స్టిట్యున్సీ అంతా కూడా పాలేరు వారిదే, మునేరు యువతల ఖమ్మం నగరం. సో వారిద్దరికి సంబంధించిన నియోజకవర్గాలు ఈ రెండు మునిగిన నియోజకవర్గాలు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సో అక్కడ ప్రజల యొక్క ఆహాకారాలని వినటానికి లేదా అక్కడ రెస్క్యూ చేయడానికి మీ శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. అంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంటే ఎవరో వచ్చి జేసీబీ వేసుకొని వాళ్ళని వాళ్ళు రక్షించుకొని పోయిన తప్పితే 9 మంది మునేరు మీద ఉన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద వాళ్ళు రిస్క్ చేసుకొని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకున్నారు తప్పితే ప్రభుత్వం కాపాడలేకపోయింది 24 గంటలైనా కూడా. అందుకని ముందు ఆ కార్యక్రమం చేయాలా, అది చూడమనండి మీ రెవెన్యూ మినిస్టర్ గారికి. రెవెన్యూ అండ్ రీహాబిలిటేషన్ కానీ లేకపోతే యువతలు ఇది కానీ మా మీద దాడులు చేసో లేకపోతే మా మీద ఆరోపణలు చేస్తే కాదు. అయినా సరే ఇట్ షుడ్ నాట్ గో అన్కండెమ్డ్. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ మీ దగ్గర ఆధారాలు ఉంటే ఈ ఆక్రమణల మీద మీరు ఏం చర్యలు తీసుకున్నా కూడా నేను సిద్ధం. కానీ నేనేమన్నా, ఈ ఆక్రమణలు మునేరు రివర్ బెడ్లో ఉన్నాయి, పేద ప్రజలు కట్టుకున్న ఇళ్ళు, వాళ్ళు కూడా ఆక్రమణలని కాదు, వాళ్ళు కొనుక్కున్నారు, స్థలాలు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు. అవన్నీ ఉన్న వాటిని మనం ఏం చేయలేం. కాబట్టి మేము రివర్కి రెండు వైపులా, మునేరుకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని నేను మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే 650 కోట్ల రూపాయలు క్యాబినెట్ శాంక్షన్ ఇచ్చింది. ఇప్పుడు 9 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. మరి ఆ పనులన్నా చేస్తే కనీసం ప్రజలు మిగిలేవాళ్ళు కదా. అది చేయట్లే. మళ్ళీ అది చేస్తే నాకు పేరు వస్తుందని మళ్ళీ అదొక బాధ. అరే నాకు పేరు వస్తుందా రాదా, మేము లేము కదా పదవిలో. ఇప్పుడు పేరు మీకే వస్తుంది, చేయండి. ఆ మునేరుకి రిటైనింగ్ వాల్ ఎందుకు కడతలేరు? కట్టాలి కదా. ఆ రిటైనింగ్ వాల్ కడితే అసలు ఈ సమస్య లేదు కదా. పర్మనెంట్ సొల్యూషన్ కోసమే కదా మేము చూసింది. వాళ్ళే ఎన్యూమరేట్ చేశారు 7-8 వేల ఇళ్ళు ఉన్నాయని చెప్పి ఇప్పుడు రెండు వైపులా అని. ఆ మునేరుకి రిటైనింగ్ వాల్ కట్టట్లేదు. కట్టకపోగా పైకెళ్ళి మేము ఖమ్మంలో తిరగకుండా, ప్రజల్లో తిరగకుండా మా మీద రాళ్ల దాళ్ళు, కర్రల దాళ్ళు, రాడ్లు పెట్టి రాడ్ల దాళ్ళు లేకపోతే రౌడీ షీటర్లతోని దాడులు చేయించాలని అంటే అవుతుందా? చూస్తా ఊరుకుంటామా? ఉద్యమ సమయంలో ఉద్యమించిన పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ జగదీష్ రెడ్డి గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ లేకపోతే ఇతరత్ర ప్రజాప్రతినిధులు కానీ, సో వాళ్ళ మీద మీరు భౌతిక దాడులు చేయాలా? నా మీద భౌతికంగా సరే నన్ను అంతమంది ఇస్తారా అనుకుందాం. దాంతో ఖమ్మం ప్రజల యొక్క సమస్య తీరుతుందా? ఇప్పుడు నువ్వు నన్ను చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావు, దాంతో ఖమ్మం ప్రజల వరద బాధితుల ప్రజల బాధ తీరుతుందా? మీరు ఏం చేస్తున్నారు?